హలో ఎవ్రీవన్, హాయ్ అందరికీ. నేను మిస్టర్ దేవేందర్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మన షూటింగ్ అప్డేట్స్ కోసం వ్లాగ్ చేస్తున్నాను. ఈ వీడియో చాలా బాగుంటుంది, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన మిస్టర్ దేవేందర్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా సరే చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసిన తర్వాత లాస్ట్లో మీరు తప్పకుండా ఈ వీడియో ఎలాగ ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను వీడియో స్టార్ట్ చేసేస్తున్నా. ఈ వీడియో ఏంటంటే, ఈ వ్లాగ్ ఏంటంటే, మనం నెక్స్ట్ తీయబోయే డివిఆర్ ఫిలిమ్స్ మరియు డివిఆర్ ట్యూన్స్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే మనవి ఉన్నాయో వాటి కోసం షూటింగ్ తీయడానికి మనం ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ మరియు సాంగ్స్ కోసం లొకేషన్ చూడడానికి నేను స్టార్ట్ అయ్యాను అనమాట. టోటల్గా నేను 4 ప్రాజెక్ట్స్ కోసం షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాను. ప్లానెడ్గా అన్ని షూటింగ్స్ కోసం ఒకేసారి ఇంకా లొకేషన్ కోసం నేను స్టార్ట్ అయ్యాను. ఇంకా మళ్ళీ వెతుక్కోకుండా లొకేషన్స్ అన్నీ కూడా ఈ వ్లాగ్లో నేను ఫైనలిస్ట్ చేశాను. అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే సిటీ నుంచి ఒక మంచి స్వచ్ఛమైన విలేజ్కి వెళ్తున్నాము. ఆ విలేజ్ వాతావరణం మరియు లొకేషన్స్ అన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తానికైతే నేను ఈ వ్లాగ్ కోసం స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయిన తర్వాత మన లొకేషన్స్ అన్ని కూడా శ్యామ్ అని మన బ్రో అనమాట. మన దాంట్లో ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు తినే అనమాట. శ్యామ్ అని అన్న మనకి ఈరోజు లొకేషన్స్ చూపిస్తున్నాడు. అన్న శ్యామ్ బ్రో వాళ్ళ విలేజ్ అనుకుంటా. వాళ్ళ విలేజ్ పక్కన చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో మనం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. మనకు కావాల్సిన లొకేషన్స్ కోసం అన్న రాగానే మన కోసం షాప్ క్లోజ్ చేసుకొని మనతో పాటు వచ్చి ప్రతిదీ మనకి ఈ రోజంతా కూడా చాలా హెల్ప్ చేశాడు. లొకేషన్స్ చూపించాడు అనమాట. చాలా తిరిగాం ఫ్రెండ్స్ లొకేషన్స్ కోసం. అవన్నీ కూడా మంచి వ్లాగ్స్ ఉన్నాయి, మంచి లొకేషన్స్ ఉన్నాయి. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా అనని నేను పికప్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి లొకేషన్స్కి. లొకేషన్ మన హైదరాబాద్ నుంచి మ్యాక్స్ 40 కిలోమీటర్స్ అబోవ్ ఉంది. బట్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మేము జర్నీలో వెళ్ళి వచ్చినట్టు అనిపించలేదు మాకు. ఇంకా మేము వెళ్తున్న ప్లేస్లో ఇరుకు దారులలో, అదేవిధంగా ఆ ట్రాఫిక్లన్నీ కూడా దాటుకుంటూ ఒక విలేజీ మేము చేరుకున్నాం అనమాట. అవన్నీ కూడా నేను టోటల్గా మీకు ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. ఇది మన హైదరాబాద్ నుంచి మన మేడ్చల్ హైవే అనమాట. మేడ్చల్ దాటిన తర్వాత ఒక 5 to 10 కిలోమీటర్స్ మేము క్రాస్ చేసాము. క్రాస్ చేసిన తర్వాత చిన్న మనకు వే వచ్చిందనమాట. మేడ్చల్ సైడ్ నుంచి ఆ హైవే నుంచి పక్కలకి ఆ వేలో నుంచి మ్యాక్స్ 8 to 10 కిలోమీటర్స్ లోపల వెళ్ళిన తర్వాత మనం అనుకున్న ఒక లొకేషన్ రైల్వే స్టేషన్ కావాలని బ్రోకి చెప్పాను నేను, శ్యామ్ బ్రదర్కి. అయితే ఇక్కడ వచ్చేసి మనకి మనోహరాబాద్ రైల్వే స్టేషన్ తీసుకొచ్చాడనమాట. ఇక్కడ ఖాళీగా ఉంటుందన్నా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మనకు అబ్జెక్షన్ ఏముండదు, అదేవిధంగా షూటింగ్కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదని చెప్పేసి మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. మేము వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లో మేము కలిసాము. అతన్ని కలిసిన తర్వాత ఆ పర్సన్ మనకు కొంచెం సపోర్ట్ చేశాడు. అతను ఎంక్వైరీ చేసామన్నమాట. రైల్ ఏ టైంకి వస్తుంది ఏంటి అని అన్నీ చూసుకున్నాము. చూసిన తర్వాత అంతలోపే మేము అనుకున్నట్టుగా ఒక రైలు కూడా వచ్చింది. రైలు ఉన్నప్పుడు వాతావరణం ఎట్లా ఉంటుంది, లేనప్పుడు ఎట్లా ఉంటుంది కూడా షూట్ చేసుకున్నాం. మేము కొద్దిసేపు నిలబడ్డాము. ఇంకా ఇది మధ్యాహ్నం అవుతుందన్నమాట. 1:15 అట్లా అవుతుంది. ఇంకా రైల్స్ వచ్చే టైం కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి రైల్ అంటే మెయిన్ ఏంటంటే ఈ సీన్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టైం కూడా కనిపించింది మనకి 1:50 అవుతుంది. అయితే ఈ సీన్లో ఏంటంటే హీరోయిన్ బ్రేకప్ అవుతుంది అనమాట. హీరోతో కొంచెం గొడవ పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంలో నేను రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తాను, తప్పకుండా వస్తే లాస్ట్ ఇదే, ఇంకా లేదనుకుంటే మళ్ళీ నాకు కనిపించొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయే సీన్ ఇక్కడ మనం తీయాల్సి వస్తుంది. అయితే హీరోయిన్
ఆ హీరో కోసం చాలాసేపు వెయిట్ చేస్తుంది. ఇంకా వెయిట్ చేసి హీరో రాకపోవడంతో ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందనమాట. ఆ సీన్‌ని నేను ఇక్కడ తీసుకోవాలి, రైలెక్కి వెళ్ళిపోయే సీను. ఇదంతా కూడా చూసుకున్నానమాట. చూసుకున్న ఆ లాస్ట్ ఆ చెట్టు కింద ఆ ఏరియాలో మాకు లొకేషన్ ఫైనల్ అయిపోయిందనమాట, అక్కడ కార్నర్‌లో. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి చూసేసి మేము ఇంకా అంటే రైల్వే స్టేషన్ ఒకటే కాదు, ఇంకా చాలా లొకేషన్స్, మల్టిపుల్ లొకేషన్స్ కావాలి మనకు. ఎందుకంటే 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నా అనమాట నేను. ఒకటి వెబ్ సిరీస్ చేస్తున్నా, షార్ట్ ఫిలిం చేస్తున్నా, అదేవిధంగా సాంగ్ ఉందన్నమాట. అన్నిటికీ కావాలి కాబట్టి అన్నీ ఒకటేసారి షెడ్యూల్ ప్లాన్ చేసినాము. ఇంకా అక్కడి నుంచి వేరే లొకేషన్కి మేము మన మనోహరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయ్యి దొంతి అనే విలేజ్కి మేము వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి 2 షార్ట్ ఫిలిమ్స్ ఈ విలేజ్లో జరుగుతాయి అన్నమాట. అందుకోసం మనం దొంతి అనే విలేజ్, ఇది కమాన్ అనమాట. దొంతి విలేజ్ లోపల టోటల్గా గ్రీనిష్గా ఉంది, చాలా బాగుంది. దొంతిలోకి ఎంటర్ అయ్యాం మనం. ఈ దొంతి విలేజ్ లోపల మనం అనుకున్న లొకేషన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఎంట్రెన్స్ ఫ్రెండ్స్, దొంతి అనే గ్రామ పంచాయతీ ఇది. ఆ విలేజ్లోకి ఎంటర్ అయినాం మనము. టోటల్గా ఇక్కడ నుంచి విలేజీ వాతావరణం, మనకు కావాల్సిన లొకేషన్స్ అన్నీ కూడా మ్యాక్స్ 2 లొకేషన్స్ అనమాట. ఈ లొకేషన్స్ కోసం ఇక్కడికి వచ్చాము. మెయిన్ ఈ కోట కోసం వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కావాల్సిన ఒక పాత పురాతనమైన ఒక కోట కావాలి. కోటలో ఒక ఇంపార్టెంట్ సీన్ ఉందన్నమాట. ఆ సీన్ కోసం మనం ఎంత దూరం వచ్చాము. ఇంకా ఇక్కడ లోపల విలేజ్ కానీ ఒక టెంపుల్ ఉంది, చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఆ టెంపుల్లో చిన్న బిట్ ఉంది మనకు. సో ఇదే ఫ్రెండ్స్ టెంపుల్. అయితే టెంపుల్ది నేను కొద్దిగా మనకి అంటే ఇంకా కొంచెం విలేజ్ ఇంపార్టెంట్ అనమాట. అవి చూసిన తర్వాత మీకు టెంపుల్ కూడా టోటల్గా తీశాను వ్లాగ్లో, అది కూడా చూపిస్తా, టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ నుంచి విలేజ్ లోపలికి వెళ్ళినాం అనమాట. మెయిన్ ఇక్కడ నుంచి మనకు హీరో అనే ఒక ఫార్మర్, అంటే ఇంకొక వెబ్ సిరీస్లో అతను ఊరిడిచి వెళ్ళిపోయే దారుల్లో మనకు చిన్న చిన్న పాత గోడలు, అదేవిధంగా మట్టి గోడలు, అట్లాంటి వ్లాగ్ కావాలి మనకి. అట్లాంటి దానికోసం మనం ఇది ఫైనల్ చేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది మనకి ఫిక్స్ అయిన లొకేషన్ అనమాట, అంటే ఒక రోడ్డు. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో షూట్ జరుగుతుంది ఇప్పుడు మనది. నెక్స్ట్ షూట్ది కూడా ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే లొకేషన్స్కి వెళ్ళామో ఆ షూటింగ్ వ్లాగ్స్ కూడా నేను పెడతాను, మీకు మరింత ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఆ వ్లాగ్లో నేను టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే అనమాట వేణుగోపాల స్వామి గోశాల అని, వేణుగోపాల స్వామి టెంపుల్ ఇందాక మనం చూసాం కదా. విలేజ్లో మనకు కావాల్సిన ఒక బిట్ సెలెక్షన్ చేసుకొని మన లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చామన్నమాట. యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే మనకు టెంపుల్ సీన్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. కాకపోతే నాకు కావాల్సిన కోటకి దారి దొరుకుతలేదన్నమాట. ఒక దగ్గర లాక్ వేసేసారు. అయితే మన అన్న ఏం చెప్పిండంటే ఈ లోపల నుంచి కూడా ఉండొచ్చు అన్న, ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాము, అదేవిధంగా మనకేమన్నా సీన్ కోసం ఏమైనా టెంపుల్ కావాలన్నా మనం యూజ్ చేసుకుందాము అంటని చెప్పేసి టెంపుల్ లోపలికి తీసుకెళ్ళిండు. ఇక్కడ టెంపుల్లో ఆల్మోస్ట్ చాలా సాంగ్స్ జరిగినాయి ఫ్రెండ్స్. ఇక్కడ మన రాము రాథోడ్ రీసెంట్గా ఒక సాంగ్ కూడా చేసిండు. చాలా సాంగ్స్ ఈ టెంపుల్లో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అంటే అప్పుడు చెప్పిండు అనమాట, చాలా సాంగ్స్ ఇక్కడ జరిగినాయి అన్న అని. తర్వాత సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ ఫోక్ సాంగ్స్లలో మ్యాక్స్ చాలా సాంగ్స్ ఈ విలేజ్లో జరిగినాయి అనమాట, ఈ టెంపుల్లో, ఈ విలేజ్లో. ఇంకా ఇక్కడ నుంచి మనకు దారి తెలియలేదు. ఇక్కడ లోపలికి వెళ్ళాము ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఏదైనా కోట దగ్గరికి మనకి అంటే పెద్ద డోర్ ఉంది, ఆ డోర్ పెట్టేసి అనమాట. ఆ డోర్ మెయిన్ ఎంట్రెన్స్. అది కాకుండా మళ్ళీ ఎలాగైనా వెళ్ళొచ్చా ఏందంటని చెప్పేసి అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేసినాము. ఇక్కడ ఏదో దారి వచ్చింది, లోపలికి వెళ్ళినాం అనమాట. వెళ్తే ఇక్కడ కూడా ఏం లేదు. తర్వాత గోశాల దగ్గరికి వెళ్ళిపోయినాం ఇక్కడ నుంచి. ఇది ఒక ఏమంటారు వాటర్ది ఫ్రెండ్స్. ఇది మనకి ఏమంటారు, అదే స్నానాలు చేస్తారు కదా, దాన్ని ఏమంటారు కదా, అది ఏమనుకోవద్దు, అదే అనమాట. ఇది ఇంకా నేను పైనుంచి కూడా వీడియో వ్లాగ్ మంచిగా చేసిన, అది కనిపిస్తుంది ఇక్కడ. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్ళిన నేను ఒక్కసారి వీళ్ళని చూడండి,
అస్సలు ఎంత ప్రేమ ఆప్యాయత అంటే మనుషులకు కూడా ఉండదు ఫ్రెండ్స్. రియల్ చెప్తున్నా. నేను వెళ్ళిన ఫస్ట్ ఒక్కటొచ్చింది ఫ్రెండ్స్. ఒక్కటొచ్చి అస్సలు ఆస్వాదం అంటే ఎంత ఫ్రెండ్లీగా అంటే రిసీవింగు. ఒకటొచ్చిన తర్వాత ఒకదాన్ని చూసి ఒకటి నాకైతే రియల్‌గా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. రియల్‌గా వీళ్ళ దగ్గరున్నంత ప్రేమ అసలు ఎంత చూడండి. ఎంత ఒక మనిషిలాగా అంటే రియల్‌గా పక్కనున్నంత సేపు నాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. టోటల్‌గా కదిలిపోయినాయి ఇంకా. అసలంటే మీదికొచ్చేస్తున్నాయి. అసలు చేతిలో చెయ్యి అసలు ఇగో చూడండి అసలు రియల్‌గా హ్యాపీ అనిపించింది. ఒక్క క్షణం నేను మర్చిపోయినా. తర్వాత అక్కడి నుంచి ఇంకా నేను పక్కకొచ్చేసాననమాట. ఎందుకంటే టైం లేదు. మనం వచ్చిన పని వేరే పననమాట. ఇంకా చాలా లొకేషన్స్ తిరగాలని. ఇది ఫ్రెండ్స్ మనకు అప్పట్లో అంటే ఇప్పుడు వాటర్ లేదు. అప్పట్లో చాలా పెద్ద టెంపుల్ ఉన్నట్టుంది ఇది. ఇదనమాట. ఇక్కడ గూడా ఇది చూసిన తర్వాత నాకొక థాట్ వచ్చిందనమాట. ఏదైనా సీన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అని. అంటే ఇక్కడ ఈ విలేజ్‌లో తీసేదేందంటే ఒక లవ్ స్టోరీ. ప్యూర్ లవ్ స్టోరీ అనమాట. దానికి నేను ఈ లొకేషన్స్ అన్నీ గూడా ఎలాగా వాడుకున్నా నాకు సెట్ అయితాయనమాట. అంత చాలా బాగున్నాయి. ఇంక మొత్తానికి ఇక్కడి నుంచి నేను టెంపుల్ పైకి ఒక రూట్ ఉందనమాట. ఆ టెంపుల్ పై నుంచి ఏమన్నా వెళ్ళడానికి వస్తదా కోటలోకి అని. కోట అనేది నాకు ఇంపార్టెంట్ ఈ లవ్ స్టోరీలో. కోట కోసమే ఇంత దూరం వచ్చాను. బట్ చూసాము. అన్న అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి చూపిచ్చిండు. ఇది ఇక్కడి నుంచి మళ్ళా ఇందాక మనం గోశాల వెళ్ళినాం గదా! అదే అనమాట. మీకు పైనుంచి గూడా ఎందుకు చూపిస్తున్నంటే ఇది చాలా పెద్దగుందనమాట. నాకు చాలా నచ్చింది. దానికోసం పైనుంచి గూడా ఒక చిన్న బిట్ ఇక్కడ నేను కెమెరా మళ్ళీ అక్కడ తీసుకున్నా. ఇదంతా గోశాల. చాలా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద టెంపుల్ ఇది గూడా. ఈ ఊరు వాళ్ళైతే చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అంట ఇది. ఊరు వాళ్ళందరూ కలిసి చాలా కేర్ తీసుకొని చేస్తున్నట్టున్నారు ఇక్కడంతా మంచి ప్రాపర్‌గా. అయితే ఇది ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనకు గావాల్సిన లొకేషన్ దగ్గరికెళ్ళడానికి మనకు ఎటు చూసినా అయితలేదనమాట. చూస్తున్నా. ఏదో ఒక రకంగా మనకు దొరుకుతదేమో అని. ఇది ఇందాక కింది నుంచి మనం చూసాం గదా ఫ్రెండ్స్. మనము ఇందాక ఇదనమాట. ఇక్కడ పైనుంచి మనకు మళ్ళీ మంచి క్లియర్ కనిపిస్తుంది. పైనుంచి వాటర్ అస్సలు లేదు. వాటర్ అంతా అయిపోయింది. దీన్ని యూజ్ చేస్తలేరు. అందుకే పాడుబడ్డట్టుగా ఉన్నట్టుంది. పాత కట్టడాలు చాలా బాగున్నాయన్నమాట. అసలు సూపర్బ్. అసలు ఇక్కడికి వస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. అయితే మొత్తానికైతే ఇదంతా కూడా కొలాను అంటారు కదా, అదే అనమాట. అయితే ఇది ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి కూడా ఆ పక్కన కనిపిస్తున్న కోట కావాలి మనకు. అక్కడ ఆ లాంగ్కి వెళ్ళాలి మనం. యాక్చువల్లీ మన టార్గెట్ అదనమాట. నాకు ఆ కోటలో ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంది. కోట గురించి ప్రత్యేకంగా నేను ఎంత దూరం రావాల్సి వచ్చిందనమాట. ఆ పాత గోడలు, ఆ రాళ్ళ కట్టడాలు అవే కావాలి నాకు. ఇదంతా చూస్తున్నాం. ఏదైనా వే ఉందా అని చెప్పేసి అక్కడి నుంచి చూస్తే మళ్ళీ ఇంకొక వే ఉందని చెప్పిండు. ఇది అనమాట. ఇది లాక్ ఉంది. ఇది ఉంటే మనకు ప్రాబ్లం ఉండదు. అయితే మొత్తానికి అన్నకి మళ్ళీ ఇంకొక ఐడియా వచ్చేసి వెనక నుంచి వద్దామని చెప్పేసి మొత్తం ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చేసాము. ఇవి పాత గోడలు, రాళ్ళ కట్టడాలు. యాక్చువల్లీ మన టార్గెట్ ఇదే అనమాట. ఇక్కడ మెయిన్ విలన్ ఉంటాడనమాట. విలేజ్లో ఒక విలన్ ఉంటాడు. సీన్ అంతా కూడా నేను షూటింగ్ బ్లాగ్ నెక్స్ట్ చేస్తాను. దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచిగా షూటింగ్ టైంలో. ఇంకా ఫన్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మొత్తానికైతే లోపలికి ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. ఇది మొత్తానికి మనకు కావాల్సిన పాత రాతి కట్టడాలతో ఉన్న ఒక కోట కావాలన్నమాట. యాక్చువల్లీ వీళ్ళకి ఎంటర్ అయినాం మొత్తానికి. అయితే అన్న ఎప్పుడో దగ్గర ఒక 2-3 years బ్యాక్ చూసాడంట. బట్ మేము వచ్చేసరికి కూడా మేము అనుకున్నట్టుగా లేదనమాట. ఇంకా అన్నీ కూలగొట్టేసారనమాట. అంటే పాత గోడలు, కట్టడాలు ఉండే అన్న ఇంకా చాలా బాగుంటుండే, లోపలికి వెళ్తే చాలా బాగుంటుందని తీసుకొచ్చిండు. అటు ఇటు తిరిగి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అదంతా వెతికి మొత్తానికైతే లోపలికి వచ్చేస్తాం మేము. అయితే మేము అనుకున్న దానికి ఆపోజిట్ ఉంది. ఇవన్నీ చూడండి మొత్తం రీసెంట్గా దీన్ని అంతా కూల్చేసినట్టుగా అనిపించింది అనమాట మొత్తము. అయినా సరే నేను వ్లాగ్స్ అంటే షార్ట్స్ సెట్ చేసుకోవచ్చు ఏదేమైనా సరే అని చెప్పేసి వన్ సైడ్ ఆ పైన ఉన్న కార్నర్ మనకు కావాల్సిన విలన్కి కావాల్సిన బిట్ షార్ట్ అనమాట. ఆ పైన ఆ తలపైన కనిపిస్తుంది కదా, ఆ పైన ఉన్న దానికి నాకు సరిపోతుంది.
ఆ ఒక్క షాట్ ఇంకా కొన్ని నేను యాడ్ చేసుకోవాలి. అక్కడ నుంచి లో యాంగిల్‌లో కొంచెం కెమెరా పెట్టి చీట్ చేసుకోవాల్సొస్తది. దీన్నే మల్టిపుల్ టైమ్స్ నేను షూట్ చేసుకోవాల్సొస్తదనమాట. ఉన్నదాన్నే ఇంకా సర్దుకొని నేను సెట్ చేసుకోవాలి. ఇక్కడికి ఆ కోట దగ్గరికి ఒక విలన్ దగ్గరికి ఒక టిఫిన్ బాక్స్ తీసుకొచ్చే సీన్ అనమాట. ఒక అతని పాలేరు టిఫిన్ బాక్స్ తీసుకొచ్చే సీన్ ఉంది ఈడ. అదే ఆ చిన్నదాని కోసమే, కానీ అది సినిమా మొత్తానికి అదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అది అతను ఎవరో కాదు, ఈ అన్ననే అనమాట. శ్యామ్ అని ఈ అన్ననే చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ కూడా. ఇంపార్టెంట్ రోల్ అది. ఆ మూవీ మొత్తానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అది. ఇక మొత్తానికైతే ఇక్కడ వ్లాగ్ మనం చూసాము లొకేషన్. అయితే ఇదంతా చూడండి, రాళ్ళన్నీ వన్ సైడ్ మొత్తం తీసేసారనమాట. అక్కడ నుంచి చూసేసి మళ్ళీ ఇంకొక చిన్న ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ కార్నర్ ఆ లాస్ట్లో రాళ్ళతో కట్టగా కనిపిస్తుంది కదా, ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ వ్లాగ్. ఆ విలేజ్ వాతావరణము మనకు ఆ పాత రాతి కట్టడాలతో ఉన్న విలేజ్ అనమాట. మట్టి గోడలతో ఉన్న విలేజ్. ఇక్కడ మొత్తానికి లాక్ చేసేసాము. ఇక్కడ ఫైనల్ అయిపోయింది. ఇంకా మనం ఈ ఏదైతే మన ఈ లొకేషన్ ఉందో టోటల్గా ఫైనల్ చేసుకొని, మనకు కావాల్సిన లొకేషన్స్ అన్ని ఫైనల్ చేసుకొని నేను బ్రో అక్కడి నుంచి ఇంకా మనం స్టార్ట్ అయిపోయాము. వేరే ఇంకొక కాలనీలో అంటే గల్లీలలో సీన్స్ కావాలన్నమాట. పెంకులిళ్ళతో ఉన్నాయి. అవి ఎక్కడున్నాయని చూడ్డానికి స్టార్ట్ అయ్యాము. అన్న అదే విలేజ్లో, దొంతి విలేజ్లో ఇంకొక ప్లేస్కి మనల్ని తీసుకెళ్ళిండు. కార్లో అక్కడ నుంచి వెళ్ళినాము. అది కొద్ది దూరం తర్వాత మనకు ఆ లొకేషన్ కూడా ఫైనల్ చేసేసినాము. అది కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఇదే అనమాట. ఇక్కడ మనం కొంచెం కార్నర్లో అంటే రోడ్ చిన్నగా ఉంది, సైడ్కి వెహికల్ సైడ్కి తీసుకుందాం. ఇంకా సైడ్కి మన కార్ ఆపేసి ఇక్కడ మనకు కావాల్సిన ఒక చిన్న బిట్ ఉందన్నమాట. అంటే మనకు ఈ గల్లీ అనమాట. ఇట్లా మట్టి గోడలతో ఉన్న గల్లీలో నుంచి వాళ్ళు హీరో హీరోయిన్ సైకిల్ మీద నైట్ ఎఫెక్ట్లో పారిపోయే సీన్ ఉందన్నమాట. విలేజ్ నుంచి వెళ్ళిపోతారనమాట వాళ్ళు. ఇంటర్ క్యాస్ట్ లవ్ స్టోరీ ఇది. లవ్ చేసుకొని ఊర్లో నుంచి వెళ్ళిపోతుంటే ఊరి జనాలందరూ ఎంబడి పడతారనమాట. అయితే ఇందాక కోట అనగానే మీకు అర్థం కావచ్చు ఆ వీళ్ళనెవరు, ఈ లవ్ ఏంది. ఇందాక అది ఈ గల్లీలో నుంచి సైకిల్ పై నుంచి పారిపోయే సీన్ ఉందన్నమాట. నాకు కావాల్సింది మెయిన్ ఇదనమాట. ఈ గల్లీ ఇది ఫైనల్ అయిపోయింది. చాలా అసలు ఇక నేను అనుకున్నట్టుగా ఉంది. ఇంకా మీకు విజువల్గా చాలా మంచిగా చూపిస్తా మూవీలో. ఇది ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక చిన్న హౌస్ కావాలి. యాక్చువల్లీ మనకి హౌస్ చూడడానికి చాలా తిరిగినాము, బట్ అన్నీ చాలా ఉన్నాయి. అంటే నాకు కావాల్సినంత స్పేస్గా కానీ కెమెరా తిరగడానికి కానీ కొంచెం ఆ స్పేస్ ఉన్నది దొరకలేదు. ఇంకా అక్కడ అది క్విట్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ లొకేషన్కి వచ్చినాం. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇటుక బట్టీలు తెలుసు కదా, ఇటుక బట్టీలు అనమాట. అదే విలేజ్కి ఒక 8 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక ఇటుక బట్టీల ప్లేస్కి వచ్చాము. ఇంకా రాగానే అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇదేనంట. ఇది అన్న ఆల్రెడీ మనకు ఫాలోయర్ ఏనంట. అన్న మన మూవీస్ అవి చూస్తాడంట. పోగానే గుర్తుపెట్టాడు. శ్యామ్ బ్రోకి వెల్కమ్ చెప్పేసి అతను ఇంట్రెస్ట్గా అన్న ఏందన్న స్టోరీ ఏందన్న అది దాన్ని అడిగి చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకొని కాన్సెప్ట్ విన్నాడనమాట. స్టోరీ మొత్తము చాలా ఇంట్రెస్ట్ చూపించిండు. హ్యాపీగా చేసుకోండి అన్న, మాకు హ్యాపీయే, మాకు చాలా ఇంట్రెస్ట్. మా విలేజ్లో షూటింగ్ జరుగుతుందంటే మాకు చాలా హ్యాపీ. అది మా ప్లేస్లో జరుగుతుందంటే ఇంకా హ్యాపీ. మేము ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్పిండు. ఇంకా మొత్తానికైతే అన్నతో టోటల్గా స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన నాకు చాలా బాగా అనిపించింది. హ్యాపీగా టోటల్గా బిట్ టు బిట్ మొత్తం అంతా కాన్సెప్ట్ అక్కడ జరిగేది చెప్పిందనమాట. ఇంకా అన్న కూడా మొత్తం టోటల్ అయిన తర్వాత చూసుకోండి అన్న, హ్యాపీగా చేసుకోండి, మీరు ఎప్పుడు వచ్చినా సరే మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి ఓనర్ అనమాట అన్న మనకు ఆ ప్లేస్ చూసుకోమని చెప్పేసిండు. అయితే ఇక్కడ మొత్తం ప్లాన్ చేసినాం ఫ్రెండ్స్. మొత్తము షార్ట్ టు షార్ట్ ఇక్కడ ఏమొస్తుంది అని ఒక పెద్ద యాక్షన్ పార్ట్ ఉంటుంది ఇలా మొత్తం టోటల్గా కొంచెం మాస్కి సంబంధించిన బిట్ అనమాట.
ఇక్కడ ఎట్లా చేయాలి అనేది నేను ఇంకా షార్ట్ టు షార్ట్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంది టోటల్గా అంతా చూసుకున్నా. బట్ నాకు ఒక్క ప్రాబ్లం ఒక్కటి వచ్చి పడ్డది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంకా చాలా పెద్దగా కావాలన్నమాట ఈ ప్లేస్. అంటే ఇవేవైతే ఇటుకలు కాల్చే ఇటుకలు ఉన్నాయో, బ్రిక్స్ ఉన్నాయో, రెడ్ బ్రిక్స్, ఈ బ్రిక్స్ అంతా కూడా నాకు ఎక్కువ ఉండాలి ఇవి. అంటే ఒకటే ఉందన్నమాట మొత్తము. రీసెంట్గా లోడ్ వచ్చిందంట, అన్న వెళ్ళిపోయినాయి అన్న, మళ్ళీ 15 days టైం పడుతుంది, 15 days తర్వాత అవుతుందని చెప్పిండనమాట. ఆల్మోస్ట్ మేము ఈ సీన్కి ఈ ఒక్కటి సరిపోదు అనమాట. ఎందుకంటే ఇట్లా కొంచెం యాక్షన్ పార్ట్లో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి, దాంట్లో నిండుగా కనిపించాలి మనకు రెడ్ బ్రిక్స్. అంటే వీళ్ళు ఒక కార్నర్ నుంచి ఒక కార్నర్ అటాక్ చేస్తూ ఫైట్ సీన్ ఉంటుంది అనమాట. ఈ సీన్కి ఈ ఒక్కటి సరిపోదు అనమాట. అంటే జనాలు కనిపించకుండా కొట్టేస్తూ ఉంటారు వీళ్ళని. అంటే ఎవరైతే పర్సన్స్ ఉంటారో వెనక నుంచి ముందు నుంచి వెనక ఇట్లా మఫ్టీలా రొటేట్ అవుతూ ఉంటారు. దానికోసం ఒక్కటి సరిపోదు అనమాట. మనకి కావాల్సినవి మినిమం ఇట్లాంటివి ఒక 8-9 చాలా ఎక్కువ ఉండాలి. అయితే చూసినాము. అయితే మన శ్యాంబ్రో చెప్పిండు, సరేనా ఒకసారి మరి ముందు కూడా సెర్చ్ చేద్దామని చెప్పేసి అదే దాంట్లో ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళినాం అనమాట. అక్కడ ఒక 2-3 అక్కడ కనిపించినాయి. బట్ చూసి ఇదొక్కటి నేను ఒక్కటి ఆలోచించుకొని స్టార్ట్ చేస్తాను ఇది. ఎందుకంటే ఇట్లా ఓపెన్గా ఉంది కదా, ఓపెన్గా ఉంటే నాకు అంటే నేను తీసుకోవాల్సిన సీన్ అయితే ఫీల్ రాదనమాట. అంటే ఒకటి థాట్ అది అనుకున్నట్టుగా తీస్తే విజువల్గా మీకు చాలా బాగా చూపించిన వన్ అవుతుంది అనమాట. అందుకనే ఇది ఒక్కటి మాత్రం నేను ఈ రెడ్ బ్రిక్స్ ఏరియా మొత్తం ఒక్కటి ఆప్షన్లో పెట్టుకుంటున్నా. ఇది కాకుండా ఇంకా నేను కొన్ని ప్లేసెస్ కూడా సెర్చ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, మొత్తానికి ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుంటాను. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన మిస్టర్ దేవేందర్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.